చేపట్టినటువంటి కార్యక్రమం హర్ష గారు మన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ టూల్ డిజైన్ వారి సహకారంతో పిఆర్ గవర్నమెంట్ కాలేజీలో చేపట్టినటువంటి వెండర్ డెవలప్మెంట్షిప్ ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వీటి ద్వారా పెద్ద పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు మరియు విభిన్న వ్యాపార సంస్థల మధ్య వ్యాపార అవకాశాలు ఏర్పడతాయి. ప్రస్తుతం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త స్టార్టప్లను ప్రోత్సహించేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా 20 లక్షల నుంచి ₹1 కోటి వరకు రుణ సౌకర్యాలు, సబ్సిడీలు, శిక్షణా కార్యక్రమాలు మరియు మార్కెటింగ్ సహాయం అందుబాటులో ఉన్నాయి. ఒక మంచి వ్యాపార ఆలోచన, సరైన ప్రణాళిక మరియు కష్టపడి పనిచేసే నిబద్ధత ఉంటే 20 లక్షలు ఏంటి మాస్టర్ అన్నట్టుగా ₹1 కోటి నుంచి ఇంకా ఎక్కువ పెట్టుబడితో విజయవంతమైనటువంటి సంస్థను నిర్మించడం సాధ్యమవుతుంది. ఒక ప్రొఫెసర్గా నన్నయ్య యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్గా మరియు ప్లేస్మెంట్ ఆఫీసర్గా నేను ఇక్కడ ఉన్నటువంటి వారికి చెప్పదలసినటువంటి విషయం ఏమంటే, డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం పొందడం మాత్రమే లక్ష్యం పెట్టుకోకండి. మీలో ఉన్నటువంటి సృజనాత్మకతను ఉపయోగించి కొత్త ఆలోచనలు వ్యాపారాలుగా మార్చండి. ఎవరైతే కొత్తగా వచ్చారో వారు ఆ దిశగా అడుగులు వేయండి. ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారో వారు ఇంకా దాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు పెట్టించండి. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ క్రియేటర్స్గా తయారవ్వండి అనే భావనను ప్రతి ఒక్కరిలో పెంపొందించే విధంగా కృషి చేయాలి. ఈ ఎంఎస్ఎంఈ ఏర్పడే అవకాశాలను సద్వినియోగం చూసుకొని ప్రభుత్వ పథకాల సహాయంతో కొత్త స్టార్టప్లను స్థాపించి ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యాలు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా చివరగా నేను చెప్పే ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను. జనరల్గా ఆలోచన అనేది ఒక విత్తనం, కృషి దానికి నీరు, పట్టుదల దానికి ఎరువు, విజయం దాని యొక్క ఫలం. ఇది గమనించుకోవాలి. ఇక్కడ చిన్న కథ ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరికీ తెలుసు KFC అని చూస్తుంటాం మనం ప్రతి చోట కదా. KFC అంటే ఏంటి? వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ KFC? కెంటకీ ఫ్రైడ్ చికెన్. ఇప్పుడు ఈ కెంటకీ ఫ్రైడ్ వ్యవస్థాపకుడు ఎవరంటే కర్నల్ హార్లాండ్ శాండర్స్. ఆయన యొక్క జీవిత కథను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ చిన్న కథ చెప్పి ముగిస్తాను. కర్నల్ శాండర్స్ గారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆయన కేవలం 6 సంవత్సరాల వయసులోనే తన తండ్రిని కోల్పోయారు. ఆయన అధైర్యపడలేదు. జీవనోపాధి కోసం అనేక ఉద్యోగాలు చేశారు. ఆ ఉద్యోగాలలో భాగంగా చాలా చిన్న ఉద్యోగాలు, వ్యవసాయం చేశారు, బస్సు కండక్టర్గా పనిచేశారు, సేల్స్ మ్యాన్గా పనిచేశారు. కానీ ఏ ఉద్యోగంలోనూ పెద్దగా విజయం సాధించలేదు. అన్నింటిలోని ఫెయిల్యూర్. అయితే 65 సంవత్సరాల వయసులో ఆయన పరిస్థితి చాలా క్లిష్టంగా మారింది. రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ పెన్షన్గా వచ్చిన డబ్బులు చాలా తక్కువ. ఆ సమయంలో చాలా మంది జీవితంలో ఓడిపోయామని భావిస్తారు. కానీ శాండర్స్ గారు అలా అనుకోలేదు. తన వద్ద ఉన్న ఒకే ఒక ఆస్తి తాను తయారు చేసిన ప్రత్యేక చికెన్ రెసిపీ. అది ఆయన యొక్క ఆస్తి. ఆ రెసిపీతో వ్యాపారం చేయాలని ఆయన ప్రగాఢంగా నిర్ణయించుకున్నారు. రెస్టారెంట్లకు వెళ్ళి తన రెసిపీని అమ్మడానికి చాలా ప్రయత్నాలు చేశారు. 1 కాదు, 2 కాదు, 1000 సార్లు పైగా తిరస్కరణకు గురయ్యారు, ఫెయిల్యూర్కు గురయ్యారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. చివరకు ఒక రెస్టారెంట్ యజమాని ఆయన ఆలోచనను నమ్మాడు. అక్కడి నుంచి ప్రారంభమైన ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా మనమంతా ఈరోజు చూస్తున్నటువంటి KFC రెస్టారెంట్ స్థాపనకు దారితీసింది. సో దట్ ఈస్ ద థింగ్ యూ షుడ్ టేక్ యాజ్ ఎ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ది స్టోరీస్. ఈ కథ మనకు ఏమి నేర్పిందంటే, ఈ కథ మనకు నేర్పినటువంటి విషయాలు మీరు గమనించాలి. 3 గొప్ప పాఠాలను నేర్పుతుంది. మొట్టమొదటిది ఏంటంటే, వయస్సు విజయానికి అడ్డంకి రాదు. 65 సంవత్సరాల వయసులో వ్యాపారాన్ని ప్రారంభించిన వ్యక్తి నేడు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ను నిర్మించాడు. అదే KFC. రెండో పాయింట్ ఏంటంటే, తిరస్కరణ అంటే అది అంతం కాదు. 1000కి పైగా ఆయన లేదు అనే సమాధానాన్ని విన్నప్పటికీ ఆయన అవును అనే దానికోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, చిన్న ఆలోచన కూడా పెద్ద వ్యాపారంగా మారవచ్చు. ఒక చికెన్ రెసిపీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసిద్ధ ఫుడ్ బ్రాండ్ లో ఒకటిగా మారిందంటే నమ్మశక్యంగా అనిపించదు. ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా మనం
కేఎఫ్సి అంటుంటాం. అది ప్రత్యక్ష తార్కాణం. ఈ 3 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ ఉన్నటువంటి మీరందరికీ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, మీ వద్ద కూడా ఉన్న ఒక మంచి ఆలోచన ఉండవచ్చు. అది వ్యవసాయం కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ అవ్వచ్చు, ఆ విధంగా కాయల ఉత్పత్తులు అవ్వచ్చు, డిజిటల్ సేవలు అవ్వచ్చు. ముఖ్యమైనటువంటి ఆలోచనను కార్యరూపంలోకి ఏ విధంగా తీసుకురావాలనేది మీరు ఆలోచన చేయండి. కర్నల్ శాండర్స్ 65 ఏళ్ల వయసులో ప్రారంభించి ప్రపంచాన్ని గెలిచారు. ఈ రోజే ప్రారంభిస్తే మీరు ఎంత దూరమైనా వెళ్ళగలరని ఆలోచించండి, ఊహించండి. అందుకే నేను మీ అందరికీ ఒక సందేశం ఇస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. విఫలం అవ్వడానికి భయపడవద్దు, ప్రయత్నించకపోవడమే నిజమైన వైఫల్యం. మీ వ్యాపార ప్రయాణం విజయవంతంగా కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.